ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్కు భారత పౌరులంతా మద్దతుగా నిలబడతామని కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ తెలిపారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని, భారత సైన్యం సురక్షితంగా ఆపరేషన్ నుండి బయటపడాలని, అందుకు ఆ భగవంతుడు వారిలో మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతూ శుక్రవారం గోదావరికని శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ అర్చకులు మధుసూదనాచార్యులు స్వామివారికి పూజలు నిర్వహించి భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్కు కులమతాలకు అతీతంగా అందరూ సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం రవికుమార్తో కలిసి గట్ల రమేష్ మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రమూకలు 26 మంది భారత ప్రజలను కాల్చి చంపడం జరిగిందని, ఇందుకు ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని రూపుమాపాలని చూస్తున్నాయని, భారతదేశం ముందడుగు వేసి ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్కి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా మద్దతుగా నిలిచిందని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్కు భారత ప్రజలంతా మద్దతుగా నిలుస్తూ అవసరమైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి భారత సైన్యం చేస్తున్న పోరాటం ఫలించాలని, వారిలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ రాముల వారిని వేడుకున్నారు. ఈరోజు భారతదేశం లోపల బయటి ప్రపంచంలో కూడా ఉగ్రవాదాన్ని మొత్తం తుదముట్టించాలని చెప్పి మన దేశం ముందడుగు వేసి అన్ని రకాల పాకిస్తాన్ను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళు మన మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మొన్న పెహల్గాంలో మన 26 మంది మన పౌరులను చంపిన దుర్ఘటన, దాన్ని మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మేము కూడా కొట్లాడదాం, మేము కూడా యుద్ధంలో పాల్గొనడం, వాళ్ళని నిలిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి పౌరులంతా కూడా ముక్త కంఠంతో అంటున్న సందర్భం లోపల మన జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు పాకిస్తాన్కు ముచ్చెమటలు పెట్టించే విధంగా పోరాటం జరుగుతున్నది. దానికి మన భారత పౌరులందరం కూడా మద్దతుగా ఉండాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని బలపరుస్తూ ఉన్నది. పెహల్గాం దాడికి ప్రతీకార చర్యగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని ఈరోజు ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రతి దేవాలయంలో కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు శ్రీ మన కోదండ రామాలయంలో పూజలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న ప్రతి సైనికునికి వెన్నుదన్నగా బాచటగా భారత పౌరులందరూ కూడా వెన్నంటి ఉంటామని, దానికోసం వారికి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజులల్లో ఉగ్రవాదం అనే ఊసెత్తకుండా పాకిస్తాన్ మొత్తం ప్రపంచ పటంలోకి వెళ్ళి తుడిచిపెట్టుకుపోయే విధంగా ఈ ఆపరేషన్ సింధూర ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి యుద్ధ నైపుణ్యం కానీ యుద్ధంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ భగవంతుడు వాళ్ళకి సహకరించాలని, అవసరమైతే భారత ప్రతి పౌరుడు కూడా ఈ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగస్వామి, ముస్తఫా, పెద్దెల్లి ప్రకాష్, తిప్పారపు శ్రీనివాస్, ఉల్లెంగుల రమేష్, ఆలయ కమిటీ సభ్యులు ప్రవీణ్, దశరథం, దోత్ సత్యనారాయణ, స్వరాజ్, రామస్వామి, బుర్ర శ్రీను యువకులు పాల్గొన్నారు.